హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే చైనాకు వచ్చాను. ఒడిస్సా దగ్గర అయితే సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు కొంతమంది టిబెటియన్స్ ఇక్కడ ఉండిపోయారు. టెంపుల్ ఉంది, టెంపుల్కి వచ్చాం. మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను, వెయిట్ చేయండి. చూసుకుంటే ఇదే అన్నమాట ఫోటో, చూడండి. వీళ్ళ దేవుడు అనుకుంటా, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే చూసుకున్నాం. సో ఇంక లోపలికి వెళ్దాం రండిగా. చూసుకున్నట్లయితే ఇదే అనమాట మనకు వచ్చిన టెంపుల్ అయితే. సో చైనీస్ ఉంటారు అన్నమాట లోపల, టిబెటియన్స్. ఇక్కడ చూసుకోవచ్చు పైన సేమ్ చైనా లాగా ఉంది. సో ఇంక లోపలికి వెళ్దాం రండి గైస్. చిన్న గేట్ ఉంది ఇక్కడ, ఫస్ట్ పెద్ద గేట్ అండ్ అగైన్ ఇక్కడ చిన్న గేట్. ఇదే అనమాట. సో స్టెప్స్ ఉన్నాయి. సో అక్కడ చూసుకోండి గాయ్స్, సూపర్ ఉంది కదా. అండ్ ఇటువైపు చూసుకుంటే రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ ఉండడానికి రూమ్స్ కూడా కట్టుకున్నారు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, అక్కడ బుద్ధ స్టాచ్యూ గారు ఉన్నారు, అంటే బుద్ధ దేవుడు ఉన్నారు. అండ్ అక్కడ ఉండండి, అక్కడ చూసారా పెద్ద పెద్ద గుడి పైన చూడండి. అండ్ మీకు ఒకటి చూపిస్తాను, ఒక వెయిట్ చేయండి గైస్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఎంట్రన్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి పైన లయన్స్ ఉన్నారు, మధ్యలో దేవుడు అనుకుంటా, పాములు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి గైస్, గోల్డెన్ పాములు అండ్ డమురుకం ఏదో ఉంటుంది కదా అదనమాట. సో దాంతో అయితే వాయిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లే విండో గైస్ ఎంటర్ అయ్యాము. సో అయ్యో సారీ, లెఫ్ట్ లెగ్ పెట్టాము, రైట్ లెగ్ పెడదాం. మంచి వాళ్ళు రైట్ లెగ్ అయితే పెట్టేస్తాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ డీ బాక్స్ ఉంది, పైన ఏవో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి గైస్ డమురుకం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవో ఉన్నాయి. వావ్, చూడండి గైస్ ఇక్కడ క్లాసెస్ అవుతాయి అన్నమాట చైనా వాళ్ళకి అయితే. కండి ఇక్కడ డమురుకం ఫ్యాన్ పైన చూడండి ఏదో రాసి ఉంచారు, ఏదో రాసున్నారు. ఇక్కడ మైక్ అనమాట, ఇక్కడే క్లాసెస్ అవుతాయి. సో చైనాకి కింగ్ అనుకుంటా వీరు. చూడండి ఇక్కడ ఫోటో కూడా పెట్టారు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూపిద్దాం. బుద్ధ అనమాట, ఇక్కడ ఉన్న బుద్ధ చూడండి, బుద్ధ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను అందాం కదా సో అక్కడ చూసుకోవచ్చు మీరైతే, అవేవో పైన స్టింగ్ లాగా ఉన్నాయి అనమాట. థ్యాంక్ యూకి శశు అని అంటారనమాట ఇక్కడ. సో ఇంకా వెళ్దాం, దగ్గరికి వచ్చాం. సో ఇక్కడికి వస్తే ఇవి చూడండి గాయస్, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఇలా తిప్పచ్చు చూడండి, ఇలా తిప్పచ్చు కూడా చూడండి. చూడండి ఇలా తిప్పుకొని వెళ్ళచ్చు, భలే తిరుగుతున్నాయి. సో చూడొచ్చు కదా గైస్, మీరు చూసిన్నారు కదా. సో ఇదనమాట టిబెటన్స్ విలేజ్ అనమాట ఇది, అంటే టిబెటన్స్ వాళ్ళు గుడి. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే ఏదో ఉంది, ఇప్పుడే మనం లోపలికి వెళ్ళాం, చూపించాను కదా. అండ్ నెక్స్ట్ అక్కడ చూసుకున్నట్లయితే బయట ఒక ఇదైతే ఉంది అనమాట. సో చూసారు కదా. సో ఈరోజు సెలవు పెట్టి మేమైతే వచ్చాము అల్లుగుండి. అల్లుగుండి ఒక బాబు పరిగెడుతున్నాడు అక్కడ. ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇదంతా టిబెటన్స్ ఏరియా అనమాట. ఇక్కడ టిబెటన్స్ రూమ్స్, టిబెటన్స్ వారి రూమ్స్. సో పైన చూసుకోవచ్చు మీరు, పైన పెడతాను అని మీకు. సో చూసుకున్నాను అక్కడ చూసుకోవచ్చు, టిబెటన్స్ అయితే వెళ్తున్నారు. సో చూడొచ్చు మీరైతే. సో అదిగోండి టిబెటన్స్ అయితే. సో ఇదంతా అదే అనమాట. ఇక్కడ ఏదో రాశారు, నాకే తెలీదు, చైనా భాష ఏటో. సో నెక్స్ట్ అక్కడ ట్రీ అయితే పెట్టాడు. సో చూడండి చూసి
అక్కడికి మళ్ళీ వెళ్ళడానికి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదనమాట బ్యాక్ అంటే సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. సో అదిగోండి మా అక్క అక్కడైతే నించుంది, బల్లిపిల్లలా నించుంది. సో తీస్తున్నాను, నేనైతే ఫోటో తీస్తున్నా. ఓకే, ఫోటో అయితే తీసాను. సో ఇక్కడ బుద్ధ గారు అనమాట, తీసాను. ఇక్కడ బుద్ధ ఇదేంటి నాకు గూగుల్ మ్యాప్ చూసుకొని వచ్చినప్పుడు అదే అలాగే వస్తుంది. ఇంకా వీడియో తీస్తున్నా. సో మా అక్కడైతే ఫోటోలు పిచ్చి, మీరేమనుకోకండి. సో ఇక్కడ బియాండ్ దిస్ పాయింట్ అంట, నో ఎంట్రీ. మనకి ఎంట్రీ లేదు, అక్కడ రాసున్నారు చూడండి, నో ఎంట్రీ బియాండ్ దిస్ పాయింట్ అంట. సో చాలా ఉన్నాయి. వీళ్ళు మంచోళ్ళు గైస్, ఎందుకంటే చూడండి వీళ్ళు దాంట్లోని మన విష్ణుమూర్తిని వాళ్ళు కూడా యాడ్ చేశారు. విష్ణుమూర్తి అయినా నాకు సరిగ్గా తెలీదు. సో మన దేవుళ్ళు కూడా యాడ్ చేశారు, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదిగోండి మన దేవుళ్ళు అనమాట. సో ఇంకా చాలా యాడ్ చేశారు. అండ్ పైన చూసుకోండి, అదేదో నాకు పైన ఒక సింబల్ ఉంది, అది చూపిస్తాను. ఎందుకండి మీకు చూపిస్తాను అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చి చూసుకుంటే అక్కడ పైన చూడండి, పైన అక్కడ సింబల్ చూడండి కదా, ఒక సింబల్ చూసారు కదా, బాగుంది కదా. ఆ సింబల్ అంటే బుక్స్ సింబల్ లాగా ఉంది, యాజ్ ఇట్ ఈస్ బుక్స్ సింబలే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన అనమాట గురూజీ. ఈ టెంపుల్కి గురూజీ గారు అనమాట, ఈ చైనా టెంపుల్కి. ఇవే అనమాట, ఇలా తిప్పి కోరికని కోరుకుంటే నిజం జరుగుతుంది. నేనైతే తిప్పేస్తున్నాను స్కూల్గా, నా కోరిక జరగాలని.